ఇప్పుడైతే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా మంచి మంచి సాంగ్స్ అవన్నీ పెట్టుకొని నెక్స్ట్ సంగీత్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. ఫంక్షన్లో అందరూ కుర్రాళ్ళు ఉంటారండి, ఎక్కడ కనిపించట్లేదు, అందరూ అంకుల్లో ఉన్నారు. ఇందు మేడం అందరూ అంకుల్లే ఉన్నారు, ఏంటి కుర్రాళ్ళు లేరా ఈ ఫంక్షన్లో? యూత్ ఎక్కడ? యూత్ యూత్ అయితే ఒకసారి అరాలి గట్టిగా, యూత్ అయితే ఒకసారి గట్టిగా అరాలి. హలో అది యూత్ కదా, అలా అదే. హలో యూత్ బాయ్స్, ఏదో ఒకసారి గట్టిగా అరచ్చు కదా అయ్యో అని. అదే ఎప్పుడు కుర్రాళ్ళు మీరు. ఓకే వాళ్ళ కుర్రాళ్ళే, అర్థమైంది ఇప్పుడు. ఓకే కుర్రాళ్ళు కొంచెం ఫాస్ట్ గా రావాలి మీరందరూ. సంతోష్ ఇటు నువ్వా అంటే అర్థం కావట్లేదు ఏంటన్నారు. సంతోష్ గారు మీరు చాలా బాగా చేస్తారంటే డాన్స్. ఓ మై గాడ్, డీలో ఉండవలసింది, మరి ఇక్కడ ఎందుకున్నారు? ఓకే ఇంకా సంతోష్ లాంటి అబ్బాయిలు ఇంకా ఇక్కడ దగ్గరికి రావచ్చు. ఏదో అన్నారు. హలో సంతోష్ గారు ఒకసారి దగ్గర రావాలి మీరు ఒకసారి. కాదు హలో మీరు చాలా బాగా పాట పాడతారంట, సూపర్ సింగర్ నుంచి వచ్చారా మీరు? ఓకే కాదు మీ అందరు తినేసారు కదా, రావచ్చు కదా సరదా డాన్స్ చేద్దాం. తినండి. ఎవరు మీ వైఫా? ఏమేంటి అయ్యో ఇది ఒకసారి మీరు తినేయండి. అయితే నా చేతులు ఖాళీ లేవు, చేతిలో ఫోన్ చేతులు. అలా అయితే ఓకేనండి. అతలేం లేవా ఎక్కడ? ఓకే కాదు డాన్స్ చేద్దాం రావచ్చు కదా సరదాగా. అంటే ఇప్పుడే తిన్నారు, అలా బొజ్జు వచ్చింది బయటికి, అంకుల్స్ లా కనిపిస్తారు. మీ అందరూ బ్యాచులర్సే కదా, అందుకోసం అంత పొట్టలు ఉండకూడదండి. మీ అందరికి అగోండి లాన్ పెట్టేస్తున్నారు వేరు కదా కనిపిస్తుంది. శివ వస్తూ రావని ముందు మన ఇద్దరు స్టార్ట్ చేద్దాం. ఏదో అంటే నన్ను చూస్తే రావట్లేదు, లేకపోతే మీకు ముందు నుంచే రాదు. ప్రేమ్ మీ ఇద్దరు కలిసి చేయాలి. హలో శివ చెప్పమని నిన్ను పైకి. ప్రేమ్ ప్రేమ్ ఎంత పెద్ద ఆటగాడా నువ్వు? చెయ్యను అని ఏం చేస్తావు అసలు అర్థం కావట్లేదు. ఎందుకనగా అప్పుడు మొదలుపెట్టి ఆగు. ఏం చేస్తావు? అదే ఏ సాంగ్ చేస్తావు? సాంగ్ ఏం లేకపోతే మరి ఎందుకు వచ్చారు? లాక్కొస్తే వచ్చేస్తారు అలాగా. కాదు మీరు చాలా బాగా చేస్తారని చెప్పారు. కిస్ కిస్ సాంగ్ అది దెబ్బలు పడితే దెబ్బలు వద్దు మీకు. హలో శివ రండి మీ ఇద్దరు. శివ మీ ఫ్రెండ్ మీ ఇద్దరు కలిసి వెయ్యాలి. రూమ్లో కాదు ఎక్కడ చెయ్యాలి ఏదైనా. అదే బ్యాచులర్స్ అందరూ అదే రూమ్లో పార్టీ చేసుకుంటారు కదా, అది కాకుండా ఇక్కడ రండి సరదాగా అంటున్నాను. ఓకే వెళ్ళిపోతారు. ఇది కాదండి తీసుకురావడానికి పిలిస్తే మీరు రారా కాదు రావట్లేదు. సో ఈ లోపు ఎవరైనా డాన్స్ చేస్తే బాగున్నాను. కానీ అక్కడ కుర్రాలి. హలో ఏం చల్లబడిపోయారు? హలో ఆ సాంగ్ కావాలి నిజంగా. హలో బాయ్స్, హలో బాయ్స్. పెళ్ళి అయితే పెళ్ళలేను, పెళ్ళి కాదు కాబట్టి పిలుస్తున్నా. పెళ్ళి అయితేనే కలిసి కలిశ్వ గారు వస్తారా? ఓకే ఇంకా పాట పెడితే అందరూ వచ్చేస్తారు. బాబు మా కుర్రాళ్ళందరికీ ఏ పాట కావాలి? కుర్రాళ్ళు ఏ పాట కావాలి? ఏదైనా కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా.
మంచిగా పలకరించాలి వాళ్ళతో, ఎందుకంటే హట్ అవుతారు కదా వాళ్ళు. ఓకే, ఇందు గారు ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? కాదు మీరా సార్? లేదు, గంగా గారే మాట్లాడు. జెంట్స్ ఫస్ట్ ఎక్కడ? లేడీస్ కాదు, మగవాళ్ళు ఫస్ట్. ఓకే, మగవాళ్ళు. కమాన్ గంగా గారు సార్, ఫ్యాన్స్ ఎక్కడున్నా గట్టిగా వేసుకోవాలి. ఇందు మేడం ఫ్రెండ్స్ ఎక్కడ? అది గట్టిగా ఉన్నది అయితే రెండు దగ్గర. చెప్పండి, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. Hi everyone, thanks for coming and I hope everyone would participate actively. Thank you so much. Okay. నా ఫ్యామిలీ మెంబర్స్ కి, గంగవాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, కుటుంబ సభ్యులు ఏంటి తెలుగులో చెప్పచ్చు కదా, వీళ్ళు బాధ భరించలేదు. నా కుటుంబ సభ్యులకు, గంగవాళ్ళ కుటుంబ సభ్యులకు, నా ఫ్రెండ్స్ కి, గంగవాళ్ళ ఫ్రెండ్స్ కి ఎస్పెషల్లీ ఉదయం అంతా చెప్తాయి. ఒకే డైలాగ్ అక్క, శ్రేయోభిలాషులు ఆ కార్డులో లాస్ట్ లో వేస్తారు కదా, బంధుమిత్రులు సపరివార సమేతంగా అందరికీ వచ్చేందుకు ధన్యవాదాలు. ప్లీజ్ రేవాళ్ళ అప్రోచ్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మిమ్మల్ని అడిగానా సార్? మీరు చెప్పాలి గంగా గారు. లవ్ అరేంజ్? లవ్ మ్యారేజ్ నిన్ను అడిగానా? అది గంగా గారు ఏంటండి వీళ్ళు ఎలా తయారయ్యారు? ఇది సార్ చెప్పారు, ఇప్పుడు ఆడికి అడిగాను. సైలెన్స్. ఓకే, సైలెన్స్. గంగా గారు లవ్ అరేంజ్ చెప్పారు, మీరు గట్టి చెప్పాలి. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ అంటే అవునా? అవునా కాదు చెప్పొచ్చు కదా. ఎస్ అవునా? ఓకే, అయితే మేడం గారిని లవ్ మ్యారేజ్ కాబట్టి చాలా సార్లు ప్రపోజ్ చేసుకుని ఉంటారు మాకు తెలిసి. అసలు ప్రపోజ్ తోనే స్టార్ట్ అవుద్ది లవ్ మ్యారేజ్. సో మేడం గారిని ఇందు కాకుండా ఏమని పిలుస్తారు మీరు సరదాగా ముద్దుగా? మజ్జి, కన్నా, బంగారం అలాంటిది ఏమైనా అనిపిస్తుందా? చూడండి మేడం చాలా అందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు షార్ట్ కట్ లో మేడం గారికి ఏదైనా పేరు పెట్టండి మా ముందు. బటర్ఫ్లైయా? సీతాకోక చిలక? వావ్. ఓకే, ఇప్పుడు బటర్ఫ్లై మేడం గారిని బటర్ఫ్లై అని పిలిచి మీ స్టైల్లో ప్రపోజ్ చేస్తే మా అందరికీ చూడాలని ఉంది. అంతేనా? నువ్వు చూసావా? ఫ్లవర్ కావాలి, ఇవ్వచ్చు కదా మనకి. ఎన్ని మంది? అది కాదు సార్, పేరెంట్స్ ఉంటుంది తప్పదు. ఫోటో స్టిల్స్ కోసం ఇలాగ పెడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు, అంతే కదా. ఓకే, ఫ్లవర్ కావాలి. హలో సార్, అది ఫోటో స్టిల్ సార్, స్టిల్ చేసుకోవచ్చు కానీ పాడైపోతారా మీరు? ఓకే, హలో ఫ్లవర్ కావాలి. ఫ్లవర్. హలో, పట్టించుకోవట్లేదు ఎట్లా అన్నవారు? ఇక్కడ ఇన్ని మంది కుర్రాళ్ళు ఉన్నారు, ఫ్లవర్ ఇవ్వచ్చు కదా. వీళ్ళు బాగా బెస్టా ఏంటి? 10th ఇంట్రా? 10th అదే సంగతి. వీళ్ళు అల్లరి అస్సలు భరించలేకపోతున్నాను నేనైతే. మేడం గారు, ఇందు గారు, మీ ఫ్రెండ్స్ ఎక్కడ రాలేదా? ఎక్కడ చివరా? హలో, ఏంటి అసలు ముందుకు రావాలి కదా మీరు ఫ్రెండ్స్, ముందుకు రండి. ముందుకు వచ్చి ఎంజాయ్ చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి మా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు డాన్స్ చేద్దాం. మీరు ఫ్లవర్ తెచ్చినప్పుడు తెల్లారైపోద్ది ఉంటుంది నాకు తెలిసి.
కూర్చోలేదు మీరు ఏది కూర్చుంటే సరే అది అదే మైక్లో చెప్పాలి గట్టిగా, వినిపించకపోతే మళ్ళీ 3 సార్లు చెప్పిస్తాను. ఐ లవ్ యూ ఇందు. క్లాప్స్ క్లాప్స్. మా అన్నయ్య అంటే నాకు భయం, ఎక్కడైనా కనిపించానంటే పారిపోయేవాడిని. కానీ తర్వాత మా అన్నయ్య అంటే భయం అది పోయి లేదా క్లోజ్ ఫ్రెండ్ అలా నెమ్మదిగా ఇంట్లో వాళ్ళతో కూడా దెబ్బలు తింటుంటాడు, తిట్లు తింటాడు. ప్రతిరోజు మా అమ్మ చేతిలో తిట్లు మాత్రం ఉంటాయి. మా అమ్మ కూడా రోజు ఏడుస్తుంది, ఇడికి పెళ్లి అయిపోతుంది ఎలారా బాబు బతుకుతాడు ఇడు అని. ఇంకా మా వదిన గురించి చెప్పాలంటే ఆడి వెనకాల ఉండి నీకు నేను ఉన్నాను, ఎంత కష్టం వచ్చినా సరే నీ వెనకాల నేను ఉంటాను అని చెప్పి సపోర్ట్ చేసింది మా వదిన. ఆ వదిన అంటే ఇంకా మాకు అమ్మే ఖచ్చితంగా చెప్పాలంటే. మా వదిన అని వాళ్ళిద్దరూ స్టాండ్ తీసుకోవడం వల్లే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వాళ్ళిద్దరూ పెంచుకోగలుగుతున్నారు. సూపర్. చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నయ్య కోసం చెప్పమంటే వదిన కోసం చెప్పాడు మొత్తం. తప్పు కదా ఇది. ఇది చెప్పాలంటే వీళ్ళందరూ 10th క్లాస్మేట్స్ అందరూ కలిసి ఒక జఫా కాలేజ్ ఇంటర్లో చదివారు. అందరూ కలిసి ఏదో క్వశ్చన్ పేపర్ ఏదో దొరికిందని చెప్పి తీసుకొచ్చారు ఒక రోజు. అందరికందరూ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు. ఆ రోజు అయితే ఫెయిల్ అయిపోయి ఇంటర్లో ఫెయిల్ అయిపోయారు, మళ్ళీ రాసుకున్నారు, పాస్ అయ్యారు. అలా ఇంజనీర్లు అయిపోయి ఈ రోజు ఇంజనీర్లు చేసేస్తున్నారు. మరి ఎలా చదువుతున్నారో అయితే నాకు తెలియదు. ఈ రోజు ప్రతి ఒక్కరు బ్యాచ్ లో అందరూ బాగానే సెటిల్ అయ్యారు. వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ వాళ్ళే చాలా బాగా ప్రేమిస్తారు ఫ్యామిలీని. నేను చిన్నదాన్ని అనుకోసం. ఓకే ఓకే, ఇప్పుడు మీ అందరూ డాన్స్ చేయాలి. నాన్నగారు అయ్యి బాబాయ్ కాదు, ఆ ఫ్లవర్ ని అలా అలా పాస్ చేయాలి. పాట ఎక్కడైతే వాళ్ళకి డాన్స్ డైలాగ్ ఏది చెప్పారు. లాస్ట్ దాకా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే ఆటగారు. ఎలాగుంది ఆట? బాగుందా బాలేదా? అనమాట కంపల్సరీ డాన్స్ చేయాలని. మీరు ముందుకు వచ్చారు కాబట్టి మీ ఇద్దరు ఏదో ఒక స్టెప్ అలాగా సరదాగా ఏ సాంగ్ చేస్తారు? ఇప్పుడు పెద్ద పెద్ద స్టెప్పులు ఉంది లైట్లు. ఏ సాంగ్? ఓకే, నీ జత కదేనా అదా రజనీకాంత్ సాంగ్ కావాలి అదేనా? మనిషి రియావు ఏమో నాకు తెలియట్లా, చాలా కష్టం ఉంది. తమిళ సాంగ్ అదేనా? వస్తుంది లైట్ లైట్ గా ఇదేనా?
ఆర్టిస్ట్ ఉన్నారనమాట. సూపర్. నాన్న అని పిలుస్తారు. ఓకే, సో గట్టిగా వేసుకొని నాన్న అని పిలుస్తారు. అది చూసారా? మీ ఎవరైనా మేడం మీకు పిలిచారా ఎప్పుడైనా? మీ హస్బెండ్ మీరే? మిమ్మల్ని కాదు, ఇక మిమ్మల్ని అండి. ఓకే, సో మీది లవ్ మ్యారేజా? మీది కూడా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అందరిది ఇక్కడ లవ్ మ్యారేజేనా? అంటే ఇక్కడ ఓకే, మీ ఇద్దరు కలిసి ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు. సార్ లేదు సార్, మీరు చాలా వాడికి నేను ఇన్స్పిరేషన్, నాకే ఆడి ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఏది మ్యారేజ్ విషయంలోనా? మ్యారేజ్ విషయంలో నా సైన్ వాడు తీసుకున్నాడు, వాడి సైన్ నేను తీసుకున్నాను. మేము కాలేజీలో బాగా బీటెక్ ఫ్రెండ్ అనమాట. అండ్ వాడు 10th బ్యాచ్తో ఎలా ఉంటాడో వాడు కూడా నన్ను అందులో కల్పించాడు. నరేష్ కానీ ఎవరైనా వాళ్ళలాగే చూస్తారు తప్ప నన్ను వేరే గ్యాంగ్ లో చూడరు. ఎందుకంటే మన ఫంక్షన్ లో ఉన్నాడు కాబట్టి. చందు కమాన్ కమాన్ కమ్ టు ద డయాస్. చందు కమాన్ 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 కమాన్. క్లాస్ క్లాస్. అతను వస్తే ఉరుములు మెరుపులు ఏం లేవేంటి? ఇతర ఫ్యాన్స్. చందు గారు ఈరోజు చందమామ ఎందుకు రాలేదు అనుకున్నాను. అదే మీరు వచ్చి నేను చెప్పకుండా మీరు చెప్పేస్తారేంటండి. ఓకే సార్, మీరు ఇంత బాగా డీజే టిల్లు సాంగ్ డ్రెస్ వేసుకొని వచ్చారు. మీరు డీజే టిల్లులో ఉన్నారచ్చు. ఇప్పుడు మీకు డీజే టిల్లు సాంగ్ డాన్స్ చేస్తారు లేదా? వేస్తారు. వాళ్ళందరితో కలిసి వేస్తారా? ఇంత నుంచి పిలుస్తున్నా ఎవరు రావట్లేదు. చందు ఫ్రెండ్స్, పెళ్లికన్ ప్రసాద్ నువ్వు వేస్తే నీ పెళ్ళైనా అవుతుంది చూసుకో. పెళ్లికన్ ప్రసాద్ లాగండి అమ్మా. లాగాలంటే 5 సరిపోతున్నాడు. అంటే ప్రసాద్ అని పేరు పెట్టుకోవడం వల్ల ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా పెళ్లి సంబంధాలు? చేశారా? ఎన్ని ఇప్పటికి? కాదు, ఇప్పటికి ఎన్ని సంబంధాలు? ముందు రండి, ఎందుకంటే వెనక డీజే పాట వేస్తారా? డాన్స్. ఏ ప్రసాద్ ముందుకెళ్ళి ముందు రాను. ఏ ప్రసాద్ పెళ్లికని ప్రసాద్ నువ్వు ముందు నేస్తే పెళ్ళైనా అవుతుంది. చూడరా బాబు, ఎవరైనా చూస్తారు అట్లీస్ట్. పెళ్లికని ప్రసాద్ నువ్వు ముందు నేస్తే అట్లీస్ట్ నేనే చూస్తాను, పెళ్లి అవుతుంది ఏదో ఒకటి. ఎందుకని అలాగా? పెళ్లి కూతురు గారు తరపు అనమాట. మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇందు గారు తమ్ముడు తరపు సంగతి. ఓకే చందు గారు, మీ అందరు కలిసి ఏ పాట ఇష్టంగా వేస్తారు? డీజే టిల్లు. ఏ అందరూ ఇలా సిగ్గుపడుతున్నారండి. మీరు కుర్రాలు కదా, సిగ్గు ఉండదు కదా మీకు. వన్స్ ఎందుకు అప్పుడు రారండి? ఇప్పుడే తిన్నారు, ఒక 5 నిమిషాలు అరుగుతుంది. రెడీగా ఉన్నారా? నెక్స్ట్ తర్వాత ఇందు. నెక్స్ట్. ఓకే కమాన్.